నమస్కారం కుంభరాశి జాతకులారా, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకోబోతున్నాను. ఇప్పటిదాకా మీరు గమనించని ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని వెనక్కి నెడుతోంది. మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఉండిపోయిన ఈ 3 రకాల వస్తువులు మీ చుట్టూ ఉన్న మంచి శక్తిని హరిస్తున్నాయి. గ్రహాల స్థితి బాగున్నా, పెద్దల దీవెనలు ఉన్నా సరే, మీరు ఏదో ఒక అడ్డంకి వల్ల అనుకున్నది సాధించలేకపోతున్నారు. అయితే దీనికొక పరిష్కారం ఉంది. ఈ 2026 మే 14వ తేదీలోపు మీ తలరాతను మార్చుకునే ఒక గొప్ప అవకాశం మీ ముందుకొచ్చింది. మే నెలలోని అద్భుతమైన తిథులు మీ కష్టాలన్నీ తీర్చి అదృష్టాన్ని తెచ్చేలా ఉన్నాయి. కానీ ఈలోపు మీ ఇంట్లో ఉన్న ఆ 3 ప్రతికూల వస్తువులను గౌరవంగా బయటకు పంపేయాలి. అలా చేస్తేనే మే నెలలో మీ అదృష్టం వజ్రంలా మెరుస్తుంది. అప్పుడు మీ జీవితంలోకి సుఖం, సంపద, సంతోషం రెట్టింపు వేగంతో తిరిగి వస్తాయి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మిత్రులారా, మీ అదృష్టాన్ని బంధించి మీ చుట్టూ ప్రతికూలతను నింపుతున్న ఆ వస్తువులు ఏవో బయట నుండొచ్చినవి కావు. అవి మీ ఇంటి గోడల మీదో, అల్మరాల్లోనో, పూజ గదిలోనో నిశ్శబ్దంగా ఉండి మీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతోంది. మీ కలలు నెరవేరడం లేదు. వచ్చే మే 14వ తేదీలోపు ఈ వస్తువులను తొలగించడం వల్ల మీకు కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురవుతున్న అజ్ఞాత అడ్డంకులకు పరిష్కారం కూడా చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, అసలు ఈ 3 రకాల వస్తువులు మీ ఇంట్లోకి ఎలా వచ్చాయో ఒక్కసారి ఆలోచించండి. ఎవరో ఒకరు కావాలనే వీటిని మీ ఇంట్లోకి తీసుకువచ్చి ఉండవచ్చు, లేదా మీరే అలంకరణ కోసం బాగుంటుంది కదా అని గోడకు తగిలించి ఉంచవచ్చు. కొన్నిసార్లు ఏదైనా జాతరలోనో, ప్రదర్శనల్లోనో ఇవి మంచివి అని భావించి కొనుక్కొని వచ్చి ఉంటారు. మరికొన్నిసార్లు మన బంధువులు లేదా స్నేహితులు ప్రేమతో ఇచ్చిన బహుమతులు కదా అని ఆ సెంటిమెంటుతో వాటిని పారేయలేక మనం ఇంట్లోనే ఉంచుకుంటాం. కానీ కుంభరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఇవి మీ గడప దాటి లోపలికి వచ్చాయా, వీటిని వదిలించుకోవడం అంత తేలిక కాదు. ఇవి మెల్లగా మీ ఇంటి వాతావరణంలోకి, గాలిలోకి, చివరకు మీ మనసులోకి కూడా విషంలా పాకిపోతాయి. వీటి వల్ల వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీ ముందుగా మిమ్మల్ని బద్ధకస్తులుగా మారుస్తుంది. ఉదయం నిద్ర లేవాలని అనిపించదు. ఏ పని చెయ్యాలన్నా పాత ఉత్సాహం ఉండదు. చిన్న చిన్న బాధ్యతలు కూడా మీకు భారంలా అనిపిస్తాయి. మెల్లమెల్లగా ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా ఏవేవో భయంకరమైన కలలు వస్తాయి. ప్రొద్దున్నే లేవగానే విపరీతమైన అలసటగా ఉంటుంది. దీని ప్రభావం మీ ఇంటి సభ్యుల మీద కూడా పడుతుంది. చిన్న విషయానికే భార్య మీదో లేదా పిల్లల మీదో కోపం రావడం, చిరాకు పడడం జరుగుతుంది. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూనే కనిపిస్తున్నా ఇంటి లోపలికి రాగానే ఏదో తెలియని నిరాశ, ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముడతాయి. కుంభరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి. మీ గ్రహాల స్థితి ఇప్పుడు ఎంత బాగున్నా సరే, ఈ 3 వస్తువులు గనుక మీ ఇంట్లో ఉంటే ఆ రాజయోగాలు కూడా మీకు పూర్తి ఫలితాన్ని ఇవ్వవు. అందుకే ఈ మే 14వ తేదీలోపు వచ్చే సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ 3 వస్తువుల్లో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది ఖండితమైన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు. ఒక్కోసారి మనకు తెలియకుండానే అల్మరాలో పెట్టిన విగ్రహాలు లేదా గోడకు తగిలించిన ఫోటోలు కొద్దిగా విరిగి ఉండవచ్చు. కానీ మనం ఈ సెంటిమెంటుతో వాటిని అలాగే ఉంచేస్తాం. ఇది మీ ఇంటి ప్రశాంతతకు గొడ్డలి పెట్టు లాంటిది. ఈ నెగటివ్ ఎనర్జీ గాలిలో కలిసి మీ కుటుంబ సభ్యుల మనసులను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వస్తువుల నుండి వచ్చే ప్రతికూల శక్తి మీ మనసును మొద్దుబారిపోయేలా చేస్తుంది. పొద్దున్నే నిద్ర లేవగానే విపరీతమైన బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఏ పని చెయ్యాలన్నా పాత ఉత్సాహం ఉండదు. చిన్నపాటి బాధ్యతలను కూడా కొండంత భారంలా భావించి వాటి నుండి తప్పించుకోవాలని చూస్తారు. అంతేకాదు, ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని నిలువునా దెబ్బతీస్తాయి. గతంలో ప్రతి పనిలోనూ ముందుండే మీరు ఇప్పుడు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా భయపడిపోతారు. మీ మీద మీకు నమ్మకం సడలిపోతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టిన పీడకలలు మిమ్మల్ని వెంటాడుతాయి. పొద్దున్నే లేవగానే
ఏదో యుద్ధం చేసి వచ్చినట్టు విపరీతమైన అలసటగా ఉంటుంది. ఇక దీని ప్రభావం మీ బంధాల మీద పడుతుంది. భార్య లేదా భర్త ఏదైనా చిన్న మాట అంటే చాలు కొండంత కోపం వచ్చేస్తుంది. పిల్లల మీద అకారణంగా అరుస్తారు. తోబుట్టువులతో అనవసరమైన గొడవలు పడతారు. బయట ప్రపంచానికి మీరు నవ్వుతూ కనిపిస్తున్నా ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక తెలియని దిగులు, ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుంభరాశి వారు గుర్తుంచుకోండి, మీ గ్రహాల స్థితి ఇప్పుడు ఎంత బాగున్నా, మీ జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా సరే ఈ 3 వస్తువులు గనక మీ ఇంట్లో ఉంటే 2026 మే నెలలో వచ్చే ఆ అదృష్ట సమయమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మీ కళ్ళ ముందే పక్క వాళ్ళు ఎదుగుతుంటే మీరు మాత్రం ఆ అదృష్టాన్ని చూస్తూ ఉండిపోయే ప్రేక్షకులుగా మిగిలిపోతారు. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితాన్ని వేర్లతో సహా మార్చేసే అసలు నిజమిది. ఆ 3 వస్తువుల్లో మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది విరిగిన దేవుడి విగ్రహాలు లేదా చిరిగిన ఫోటోలు. మిత్రులారా, ఇది ఏదో చిన్న విషయమని అస్సలు అనుకోవద్దు. విరిగిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అంటే సాక్షాత్తు ఆ దైవ శక్తులను అవమానించడమే. మీ ఇంట్లో దేవుడు విగ్రహం ఏదైనా సరే, అది ఎంత పాతదైనా ఎంత చిన్నదైనా సరే, ఒకవేళ దాని అంచు విరిగినా, చేయి విరిగినా లేదా ఫోటో ఫ్రేమ్ గ్లాస్ పగిలినా, లోపల ఉన్న ఫోటో చిరిగినా మీ ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీకి అక్కడితో బ్రేక్ పడిపోయినట్టే. ఒకవేళ ఏ ఇంట్లో అయినా ఇలాంటి విరిగిన విగ్రహం ఉంటే ఆ ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ముందుగా ఇంట్లో తెలియని ఒక దిగులు ప్రవేశిస్తుంది. ప్రతి మనిషి ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలవుతాయి. ఉదయం తాగే కాఫీ దగ్గర మొదలు పెడితే పిల్లల చదువుల దాకా ప్రతిదీ గొడవకే దారితీస్తుంది. మెల్లగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా మే 14వ తేదీలోపు మీరు ఈ మార్పు చేసుకోకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కష్టమవుతుంది. ఈ విరిగిన వస్తువులు మీ ఇంట్లోని దైవశక్తిని హరించి ప్రతికూల శక్తిని బయటకు చిమ్ముతాయి. అందుకే కుంభరాశి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఒక శుభ్రమైన సంచిలో ఉంచి గౌరవంగా పారే నీటిలో విసర్జించండి. పొరపాటున కూడా వీటిని డస్ట్బిన్లో వేయకండి. అలా చేస్తే నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది. శాస్త్రం ప్రకారం విసర్జన ఒక్కటే సరైన మార్గం. మీరు ఈ మే 14వ తేదీలోపు ఈ చిన్న పని చేసి చూడండి. మరుసటి రోజు నుంచే మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు మీ మనసు తేలిక పడుతుంది. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఉదయం లేవగానే కొత్త ఉత్సాహం వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు, మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీ ఇంట్లోకి ఒక కొత్త వెలుగు వచ్చినట్టు మీరే గమనిస్తారు. మిత్రులారా, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ విరిగిన వస్తువులను తొలగిస్తేనే ఇంత మార్పు వస్తే, ఇక మిగిలిన 2 వస్తువులను కూడా తీసేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలు వర్ణనాతీతం. ప్రస్తుతం మీ వ్యాపారంలో ఎదురవుతున్న అడ్డంకులు, ఉద్యోగంలో వచ్చే అవకాశాలను అందుకోలేకపోవడం, వీటన్నిటికీ మీ ఇంట్లో దాగి ఉన్న ఈ వస్తువులే కారణం. కుంభరాశి వారు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి, కానీ మీ మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల వాటిని మీరు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు వీటిని సరైన సమయంలో ఇంటి నుండి పంపించేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక ఇప్పుడు మీ మనసుపై, మీ ఆలోచనలపై నిశ్శబ్దంగా దాడి చేసే 2వ భయంకరమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇవి అలంకరణ వస్తువులుగా మన ఇంట్లోకి వస్తాయి, కానీ ఎటువంటి హెచ్చరిక లేకుండానే మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అవేంటంటే మహాభారత యుద్ధం జరుగుతున్న ఫోటోలు, నటరాజ విగ్రహం, తాజ్మహల్ చిత్రం, మునిగిపోతున్న పడవ లేదా ఓడ ఫోటోలు, నీటి ఫౌంటైన్ చిత్రాలు, క్రూర మృగాల ఫోటోలు, సమాధులు లేదా దర్గాల చిత్రాలు మరియు ముళ్ళ మొక్కలు ఉన్న ఫోటోలు. మిత్రులారా, వీటిని కేవలం అందం కోసం పెట్టుకున్న వస్తువులు అని అనుకోవద్దు. ఇవి మీ ఇంటి గోడల మీద ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని ప్రసవించే అత్యంత శక్తివంతమైన కేంద్రాలుగా మారతాయి. ఉదాహరణకు, ఇంట్లో యుద్ధం ఫోటోలు ఉంటే ఎప్పుడూ ఏదో ఒక పోరాటం, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంటి లోపల ఎప్పుడూ ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అలాగే నటరాజ విగ్రహం పరమేశ్వరుని రూపమే అయినా నటరాజు అంటే రుద్ర రూపం. అది క్రోధానికి ప్రతీక. ఆ విగ్రహం ఇంట్లో ఉంటే మనుషుల్లో కోపం పెరుగుతుంది. కుటుంబ సభ్యులపై అకారణంగా చిరాకు పడడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరగడం వంటివి జరుగుతాయి. ఇక తాజ్మహల్ విషయానికి వస్తే, అది చూడడానికి ఎంత అందంగా ఉన్నా వాస్తవానికి అది ఒక సమాధి. సమాధికి సంబంధించిన చిత్రపటాలు ఇంట్లో ఉంటే అవి శోకాన్ని, వియోగాన్ని మోసుకొస్తాయి. దీనివల్ల ఇంటి నిండా ఎప్పుడూ తెలియని దిగులు నీడలు కమ్ముకుంటాయి.
మునిగిపోతున్న పడవ లేదా ఓడ ఫోటోలు కూడా నెగిటివిటీకి పెద్ద సంకేతం. దీనివల్ల ధనం వెంటనే పోకపోయినా మీ మనస్తత్వం దెబ్బతింటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఏదో ఒక ఆపద ఉందేమో అని భయం మొదలవుతుంది. ఫలితంగా మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అలాగే నీటి ఫౌంటైన్ లేదా నీరు ప్రవహిస్తున్న ఫోటోలు వాస్తు ప్రకారం జీవితంలో అస్థిరతను తెస్తాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి నిలకడ ఉండదు. సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. పులులు, సింహాలు వంటి క్రూర మృగాల ఫోటోలు మీలోని సాత్విక గుణాన్ని దెబ్బతీసి తెలియని భయాన్ని, బలహీనతను నింపుతాయి. కుంభరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, సమాధులు లేదా దర్గాల ఫోటోలు అంటే అవి మృత్యువుకు, వేదనకు గుర్తులు. ఇలాంటివి ఇంట్లో ఉంటే అడుగు పెట్టగానే మనసు భారమైపోతుంది. నిద్రలో కూడా వింత వింత కలలు వస్తూ మిమ్మల్ని భయపెడతాయి. అలాగే ముళ్ళ మొక్కల ఫోటోలు నేరుగా మీ ఇంట్లోకి కలహాలను ఆహ్వానిస్తాయి. ముఖ్యంగా ఈ 2026 మే నెలలో గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతున్న సమయంలో ఈ ప్రతికూల చిత్రపటాలు మీ ఇంట్లో ఉంటే అవి మీ ఎదుగుదలకు అడ్డుగోడగా మారతాయి. అందుకే మిత్రులారా, వీటిని వెంటనే ఒక శుభ్రమైన సంచిలో వేసి పారే నీటిలో విసర్జించండి. అంతేకాని పొరపాటున కూడా వీటిని డస్ట్బిన్లో పడేయకండి. ఇక ఇప్పుడు 3వ భయంకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మీ ఇంట్లో ప్రతి మూలలో కనిపిస్తూ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అవేంటంటే ముళ్ళ మొక్కలు, ఎండిపోయిన మొక్కలు, విరిగిన లేదా తలుపులు సరిగ్గా లేని అల్మరాలు, చిరిగిన పాత చెప్పులు, ఇంటిపైన పేరుకుపోయిన పాత సామాన్లు మరియు ఇంట్లోని బూజు. వాస్తుశాస్త్రం ప్రకారం ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంటే అవి గొడవలకు బీజం వేస్తాయి. అవి ఎంత అందంగా ఉన్నా సరే వాటిలోని ముళ్ళ శక్తి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎండిపోయిన మొక్కలు మృత శక్తిని వ్యాపింపచేస్తాయి. దీనివల్ల ఇంటి సభ్యుల్లో బద్ధకం, నిరాశ పెరిగిపోయి ఏ పని చెయ్యాలన్నా ఉత్సాహం ఉండదు. మీ కలలను నెరవేర్చుకోవాలనే తపన కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఇక విరిగిన అల్మరాలు లేదా తలుపులు సరిగ్గా లేని అల్మరాలు దురదృష్టానికి సంకేతం. ఇవి మీ కుటుంబ భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల సంపాదన ఆగిపోవడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన ఐక్యత తగ్గిపోతుంది. అలాగే పాత చిరిగిన చెప్పులు ఇంట్లో ఉంటే అవి నెగిటివిటీని పట్టి ఉంచుతాయి. ఇంటిపైన పాత సామాన్లు లేదా చెత్త పేరుకుపోతే మీ బుద్ధి సరిగా పనిచేయదు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా చాలా తడబడతారు. ఇక అన్నిటికంటే భయంకరమైనది బూజు. ఇంట్లో బూజు పట్టిందంటే అది తీవ్రమైన దరిద్రానికి సంకేతం. ఇది ధన ప్రవాహాన్ని అడ్డుకుని వ్యాపారంలో నష్టాలను తెస్తుంది. రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తుంది. ఈ వస్తువులన్నీ కలిసి మీ ఇంటిని ప్రతికూల శక్తికి నిలయంగా మారుస్తాయి. బయట మీరు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా ఇంటి గడప దాటగానే దిగులు, బద్ధకం మిమ్మల్ని చుట్టేస్తాయి. 2026 మే నెలలో మీకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ అందుతున్న సమయంలో ఇటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉంటే అవి మీ ఎదుగుదలకు అడ్డుగోడల్లా మారతాయి. అందుకే వీటిని కూడా వెంటనే ఒక శుభ్రమైన సంచిలో వేసి గౌరవంగా పారే నీటిలో విసర్జించండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వీటిని పంపేయండి. అప్పుడే మీ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది. కుంభరాశి జాతకులారా, ఇవన్నీ మీ ఇంట్లో ఉండడం వల్లే మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నా కూడా ఏదో ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకొస్తుంది. మే 14వ తేదీలోపు మీరు పైన చెప్పుకున్న ఈ 3 రకాల వస్తువులను ఇంటి నుండి తీసేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు కళ్ళారా చూస్తారు. మే నెలలో మీ వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధనలాభం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఎదుగుదలకు బాటలు పడతాయి. అయితే మీ వెనక ఉండే కొందరు వ్యక్తుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి ఒడిదుడుకులు వచ్చినా భయపడకండి. ఆ హనుమంతుని స్మరణతో అన్నీ సర్దుకుపోతాయి. ఒక్కసారి ఆ వస్తువులను తొలగిస్తే చాలు, మీ ఇంటి శక్తి పూర్తిగా మారిపోయి మీ జీవితం స్వర్గంలా మారుతుంది. ఇప్పుడు ఆ వస్తువులను తీసేసిన తర్వాత మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి మీరు చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పరిహారాలేంటో తెలుసుకుందాం. ఇవి చాలా సులభం, కానీ వీటి ఫలితం మాత్రం అమోఘం. ఈ పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి. మొదటిగా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో మీ ఇంటి సింహద్వారం దగ్గర ఒక స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ దీపం ఒత్తి ఇంటి బయట వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. ఈ చిన్న దీపం మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని బయటకు నెట్టేస్తుంది. ఏదో ఒక చీకటి నీడ మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం మీరు లేచేసరికి మీ ఇల్లంతా ఒక కొత్త తాజాదనంతో కనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో 2వ దీపాన్ని వెలిగించండి. దీని వత్తి మాత్రం ఉత్తర దిశ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. దక్షిణ దిశ నుంచి మంచి శక్తి ప్రవాహం మొదలై ఉత్తర దిశ వైపు సాగుతూ మీ ఇల్లంతటినీ శుద్ధి చేస్తుంది.
ఈ 2 దీపాలు కలిసి మీ ఇంట్లో ఒక అద్భుతమైన ప్రశాంతతను ఏర్పరుస్తాయి. అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉండడానికి అస్సలు చోటుండదు. కుంభరాశి వారు ఈ పరిహారాలను గనక పాటించారంటే మీ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఇక ఇప్పుడు మరో ముఖ్యమైన పని చేయాలి. మీ ఇంటి ఆవరణలో కానీ లేదా ప్రధాన గదిలో కానీ ఒక చిన్న గిన్నె తీసుకోండి. అందులో శుద్ధమైన కర్పూరం మరియు సాంబ్రాణి వేసి వెలిగించండి. ఆ కర్పూరపు సువాసన, సాంబ్రాణి ధూపం మీ ఇల్లంతా వ్యాపించాలి. ఇది మీ ఇంటి ప్రతి మూలలో పేరుకుపోయిన పాత దిగులును, ఆ బరువును బయటకు పంపేసి ఇంటిని చాలా తేలికగా మారుస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. శ్వాస తీసుకోవడం కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు, ఉదయం సూర్యోదయానికి ముందే అంటే మొదటి కిరణాలు వచ్చే సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుద్ధమైన జలాన్ని చిలకరించండి. ఈ నీటి చుక్కలు మీ ఇంట్లోకి కొత్త ప్రారంభాన్ని, సరికొత్త శక్తిని మోసుకొస్తాయి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కుతున్నట్టుగా మీరు భావిస్తారు. ఆ నీటితో పాటు మీ పాత కష్టాలన్నీ కడిగివేయబడతాయి. కొత్త అవకాశాలకు స్వాగతం పలుకుతూ మీ అదృష్టం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ 2026 మే నెలలో మీరు చేసే ఈ చిన్న చిన్న పనులు ఎంతటి భారీ ఫలితాలను ఇస్తాయంటే మీరే ఆశ్చర్యపోతారు. మీ మనోబలం పెరుగుతుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మంచి ఆఫర్లు రావడం వంటి శుభవార్తలు వింటారు. మీ ఫోన్ మోగినా అది ఒక మంచి వార్తతోనే ఉంటుంది. కుటుంబ సభ్యుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు కనిపిస్తాయి. దీనితో పాటు ప్రతిరోజు వీలైనప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అస్సలు మర్చిపోకండి. హనుమంతుడు చిరంజీవి. ఆయన ఎప్పుడూ మన మధ్య ఉంటారు. ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆయనను స్మరిస్తే ఆ అంజనీపుత్రుని అపారమైన శక్తి మీకు అండగా నిలుస్తుంది. మీకున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తారు. మీ ఇంట్లో అపజయమే లేని శక్తి నివాసం ఉంటుంది. మిత్రులారా, మే 14వ తేదీలోపు మీరు ఆ 3 రకాల వస్తువులను తీసేసి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ జీవితం నిజంగా అద్భుతంగా మారిపోతుంది. ఆర్థిక లాభాలు చూస్తారు. కుటుంబ బంధాలు బలపడతాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, అదృష్టం ఎప్పుడూ కష్టపడే వారికే తోడవుతుంది. మీరు శ్రమ పడితేనే ఆ యోగాలు మీకు రెట్టింపు ఫలితాన్నిస్తాయి. బద్ధకానికి చోటిస్తే మాత్రం ఈ సువర్ణ అవకాశాన్ని చేజార విడుచుకుంటారు. కుంభరాశి జాతకులారా, ఇన్ని మంచి విషయాలు చెప్పుకున్నాం కదా. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక. మీరు ఇవన్నీ చేసినా సరే కొన్ని చిన్న తప్పులు చేస్తే మాత్రం ఫలితం దక్కదు. అందుకే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాత చిరిగిన చెప్పులను లేదా వాడేసిన బూట్లను ఎవరికీ దానం చేయకండి. పాత వస్తువులను దానం చేయడం వల్ల వాటితో పాటు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మీ ఇంటికే తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కొత్త వస్తువులను దానం చేయండి. అలాగే ముళ్ళ మొక్కలు చూడడానికి ఎంత అందంగా ఉన్నా సరే వాటిని మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకండి. ఇక విరిగిన విగ్రహాలను లేదా పైన చెప్పుకున్న ప్రతికూల చిత్రాలను అలంకరణ కోసం కానీ, పూజ కోసం కానీ, చివరకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా సరే ఇంట్లో పెట్టుకోకండి. ఈ చిన్న తప్పులకు దూరంగా ఉంటేనే మీ అదృష్టం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే ఒక తాళం చెవి లాంటిది. పాత శాస్త్రాలను చదివి ఎంతోమంది అనుభవజ్ఞులతో చర్చించి ఈ విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాం. మీ కష్టాలు తీరిపోవాలి, మీ జీవితం సుఖమయం కావాలన్నదే మా ఆకాంక్ష. అందుకే ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకోండి. ఈ రోజు నుండే ఆచరణలో పెట్టండి. ఈ మే నెలలో మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతాలను, మార్పులను మీరు కళ్ళారా చూస్తారు. అప్పుడు మీరే మీ కుటుంబ సభ్యులు ఈ విషయాలను గర్వంగా చెబుతారు. కుంభరాశి జాతకులారా, ఒక్కసారి మీరు ఈ మార్పులు చేసుకుంటే చాలు, మీ జీవితంలో అద్భుతాలు మొదలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి పురోగతి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య, తోబుట్టువుల మధ్య ఆప్యాయతలు పెరిగి మీ సంబంధాల్లో ఒక తీపిదనం వస్తుంది. మీ ఇల్లు సుఖ సంతోషాలతో, నవ్వులతో వెల్లివిరుస్తుంది. కాబట్టి మిత్రులారా, నా చివరి సలహా ఒక్కటే. ఈ మే 14వ తేదీ దాటకముందే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 రకాల వస్తువులను వెంటనే మీ ఇంటి నుండి పంపించేయండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలను మనస్ఫూర్తిగా పాటించండి. మీ తలరాత మారడం ఖాయం. కుంభరాశికి చెందిన నా ప్రియమైన మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మనసులో భక్తిని, నమ్మకాన్ని కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ, హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.